శాంతి. జనవరి 26వ తారీఖు 2024 సాకార మురళి సారాంశము. మధురమైన పిల్లలు, మీకిప్పుడు శాంతిధామం మరియు సుఖధామంలోకి వెళ్ళేందుకు ఆధారం లభించింది. మీరు బాబాని స్మృతి చేస్తూ పావనంగా కర్మాతీతంగా అయి మీ శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. ప్రశ్న: తండ్రి ఏ పిల్లలను ముద్దు చేస్తారు? పిల్లలు తండ్రిని ఎలా ప్రత్యక్షం చేస్తారు? జవాబు: ఏ పిల్లలైతే ఆజ్ఞాకారులుగా సేవాదారులుగా చాలా మధురంగా ఉంటారో, ఎవరైతే ఎప్పుడూ ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వరో అటువంటి పిల్లలకే బాబా నుండి ప్రేమ లభిస్తుంది. పిల్లలైన మీరు పరస్పరంలో చాలా ప్రేమ ఉన్నప్పుడు, మీ ద్వారా ఏ తప్పులు జరగనప్పుడు, మీ నోటి నుంచి దుఃఖాన్నిచ్చే మాటలు వెలువడనప్పుడు, సదా సోదర భావం యొక్క ఆత్మిక ప్రేమ ఉన్నప్పుడు తండ్రిని ప్రత్యక్షం చేయగలరు. పాట: నాకు ఆధారం నిచ్చేవారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: దేహాభిమానంలోకి వచ్చి ఒకరినొకరు విసిగించుకోకూడదు. ప్రతి విషయంలోనూ రాజీగా ఉండాలి. ఎప్పుడూ ఎవరిపైన చాడీలు చెప్పకూడదు. పరిహసించకూడదు. ఈర్ష్య పడరాదు. ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. పరస్పరం చాలా మధురంగా క్షీరఖండంగా ఉండాలి. రెండవ పాయింట్: ఉదయమే లేచి ప్రేమగా తండ్రిని స్మృతి చేయాలి. మీతో మీరు మాట్లాడుకోవాలి. విచారసాగర మంతనం చేస్తూ బాబాకు ధన్యవాదాలు తెలపాలి. వరదానము: తమ పవర్ఫుల్ స్థితిలో స్థితి అయి ఉండి మనసా ద్వారా సేవ చేసే నంబర్ 1 సేవాదారి భవ. ఒకవేళ ఎవరికైనా వాచా సేవకు ఛాన్స్ లభించకున్నా, మనసా సేవకు అవకాశం ప్రతి సమయంలోనూ ఉండనే ఉంది. శక్తిశాలి మరియు అన్నింటికన్నా అతిపెద్ద సేవ మనసా సేవ. వాచా సేవ సులభమైనది, కానీ మనసా సేవ కొరకు ముందు స్వయాన్ని శక్తివంతంగా చేసుకోవాల్సి వస్తుంది. వాచా సేవ అయితే స్థితి హెచ్చుతగ్గులున్నా చేస్తారు, కానీ మనసా సేవ అలా జరగదు. ఎవరికైతే తమ శ్రేష్ఠ స్థితి ద్వారా సేవ చేస్తారో వారే నంబర్ 1 సేవాదారి. ఫుల్ మార్కులు తీసుకోగలరు. బాబా అంటారు, స్థితి ఎలా ఉన్నా వాచా సేవ అయితే చేయగలరు, కానీ మనసా సేవ చేయడానికి ముందుగా స్థితిని తయారు చేసుకోవాలి. ఇది అన్నింటికన్నా గొప్ప సేవ. స్లోగన్: లౌకిక కార్యం చేస్తూ అలౌకికతను అనుభవం చేయడమే సరెండర్ అవ్వడం. కార్యం లౌకిక కార్యం, కానీ అది చేస్తూ కూడా అలౌకికతను అనుభవం చేయడం అంటేనే బాబా అంటున్నారు బుద్ధితో సరెండర్ అవ్వడం. అచ్చా, ఓం శాంతి.